त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ఓం నమః శివాయ. మార్చి 8వ తేదీ శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం జరుపుకుంటున్నాం. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి జాగారం చేస్తారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపిస్తారు. ఈసారి మహాశివరాత్రి రోజున అద్భుతం జరగబోతుంది. ఆ రోజు శివయోగంతో పాటు నక్షత్రాలు దగ్గరగా ఉంటాయి. చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు. శివరాత్రి పర్వదినాన్ని పూర్తి ఆచారాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. మహాశివరాత్రి చతుర్దశి తేదీ ఫాల్గుణ మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథితో కలిసి వస్తుంది. ఈరోజు మాస శివరాత్రి ప్రదోష వ్రతం కలిసి రావడంతో శివయ్యని పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు పొందుతారు. సాధారణంగా అందరి దేవుళ్లను పగటిపూట పూజిస్తారు. కానీ శివుడిని మాత్రం పగలు రాత్రితో సంబంధం లేకుండా పూజిస్తారు. మహాశివరాత్రి రోజు శివుడికి అర్చన చేయడం ఎంతో ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది. శివరాత్రి రోజు శివుడు పార్వతీదేవి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజు పార్వతీ పరమేశ్వర్లను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివపూజ చేసే సమయంలో ప్రత్యేక నియమాలు పాటించాలి. శివలింగాన్ని అభిషేకిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. ఒకవేళ మీ దగ్గర లింగం లేకపోతే ఎక్కడైనా అంగుష్ట మాత్రం అంటే బొటనవేలు పొడుగు మించకుండా ఉండే లింగాన్ని ఇంటికి తీసుకునొచ్చి ప్రతిష్ఠించండి. మహాశివరాత్రి రోజు శివలింగాన్ని పూజించడం వల్ల జన్మజాతకంలో నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మానసిక శోభ సమస్యలు, తల్లి ఆరోగ్య సమస్యలు సమసిపోతాయి. స్నేహితులతో సంబంధాలు, ఇల్లు వాహన సౌఖ్యం లభిస్తుంది. గుండె జబ్బులు, కంటి సమస్యలు మరియు సమస్త వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. శివుడికి ఇష్టమైన పత్రాలు బిల్వదళాలు. శివలింగం మీద ఒక చెంబు మంచినీళ్లు పోసి బిల్వపత్రాలు ఉంచినా సరే శివయ్య మనసు కరిగిపోతుంది. శివరాత్రి రోజు శివలింగం బిల్వదళాలు ఉంచి పూజ చేయడం వల్ల వ్యాపారంలో పురోగతి, సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. శివునికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల ఇంట్లోని అలజడులు, దుష్టశక్తులు, ఇబ్బందులు, ఆందోళనలు తొలగిపోతాయి. మందార పువ్వు సమర్పించడం వల్ల కంటి, గుండె జబ్బులను దూరం చేస్తుంది. శివలింగానికి ఉమ్మెత్త పువ్వులు, పండ్లు సమర్పించడం వల్ల మాదక ద్రవ్యాల అలవాటు నుంచి బయటపడతారు. విషజీవుల వల్ల కలిగే ప్రమాదం తొలగిపోతుంది. శివలింగంపై కొద్దిగా నెయ్యి రాసి పూజ చేయడం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడు. మహాశివరాత్రి సందర్భంగా పాలాభిషేకం చేయడం వల్ల సంతోషం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. విశ్వాసాల ప్రకారం శివలింగంపై పాలు పోయడం వల్ల జన్మకుండలిలోని బలహీనమైన స్థానంలో ఉన్న చంద్రుణ్ణి బలోపేతం చేస్తారు. ఇది భక్తులకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. శివరాత్రి నాడు శివునికి నల్ల నువ్వులు నైవేద్యంగా సమర్పించడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు. పితృదోషాన్ని తొలగిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. శివరాత్రి రోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. ఆహార వస్తువులు, వస్త్రాలు దానం చేయడం వల్ల శివుని ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ జీవితంలోని సమస్యలను నివారించడానికి పేదలకు నెయ్యి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలతో పాటు ప్రతికూల శక్తులను కూడా తొలగిస్తుంది. మహాశివరాత్రి నాడు పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల మీ జీవితంలో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఆదాయం పెరుగుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. భక్తులకు శివుని అనుగ్రహం లభిస్తుంది. ఓం నమః శివాయ.